హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంతకుముందు చేసిన వీడియోలో డిఎస్సికి సంబంధించి ఎస్జిటి వాళ్ళు 9th క్లాస్ 10th క్లాస్లో రిలేటెడ్గా ఏ టాపిక్స్ చదవాలి అనే విషయం గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే ఆ వీడియోలో 10th క్లాస్ సోషల్కి సంబంధించి ఏం చదవాలనే దాని గురించి చెప్పలేదు. కాబట్టి ఈ వీడియోలో 10th క్లాస్ సోషల్లో ఎస్జిటి రిలేటెడ్ టాపిక్స్ ఏమున్నాయో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్లో టెట్ మరియు డిఎస్సి పేపర్స్లో ఇచ్చిన క్వశ్చన్స్ అనేవి వీడియోస్ రూపంలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ క్వశ్చన్స్ అనేవి మీకు చాలా వరకు యూజ్ అవుతాయి. ఈ వీడియోస్ చూడడం వల్ల మీ ప్రిపరేషన్ ఏ స్థాయిలో ఉందో కూడా తెలుసుకోవచ్చు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఫ్రెండ్స్, 10th క్లాస్ సిలబస్ విషయానికి వస్తే 2014 to 2023 వరకు సేమ్ సిలబస్ అనేది మెయింటైన్ చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడున్న ప్రెజెంట్ అకాడమిక్ ఇయర్లో 10th క్లాస్ సిలబస్ అనేది మారింది. కానీ మనం కొత్త సిలబస్ అనేది చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విద్యాశాఖ రిలీజ్ చేసిన డిఎస్సి సిలబస్ ప్రకారం 2023 to 24 అకాడమిక్ ఇయర్లో ఏ బుక్స్ అయితే ఉన్నాయో అవి మనం చదువుకుంటే సరిపోతుందని సిలబస్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇప్పుడున్న 10th క్లాస్ న్యూ సిలబస్ అనేది మనం చదవాల్సిన అవసరం లేదు. సో ఫ్రెండ్స్, నిన్న చేసిన వీడియోలో ఎస్జిటి 9th క్లాస్ 10th క్లాస్ రిలేటెడ్ టాపిక్స్ గురించి 10th క్లాస్ సోషల్ తప్ప మిగిలిన సబ్జెక్ట్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫ్రెండ్స్, ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఈ వీడియో చివరిలో ఎండ్ కార్డులో ఇస్తాను, చూడండి. ఈ రెండు వీడియోలు మీరు చూడడం వలన ఎస్జిటి రిలేటెడ్ టాపిక్స్ గురించి మీకు పూర్తి క్లారిటీ అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, 10th క్లాస్ సోషల్ బుక్లో 22 టాపిక్స్ అనేవి ఇచ్చారు. ఇందులో ఫస్ట్ పార్ట్ అనేది జాగ్రఫీ ప్లస్ ఎకనామిక్స్ సంబంధించినది. సెకండ్ పార్ట్ అనేది హిస్టరీతో పాటు పాలిటీ అనేది ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఫస్ట్ పార్ట్లో ఏం చదవాలనే దాని గురించి చూద్దాం. భారతదేశం భౌగోళిక స్వరూపాలు. ఫ్రెండ్స్, ఇది సిలబస్లో మెన్షన్ చేశారు కాబట్టి చదవాలి. అభివృద్ధి భావనలు, ఇది రిలేటెడ్ టాపిక్ కాబట్టి చదవాలి. ఉత్పత్తి ఉపాధి, ఇది కూడా రిలేటెడ్ కాబట్టి చదవాలి. భారతదేశ శీతోష్ణ స్థితి, ఇది కూడా మెన్షన్ చేశారు, చదవాలి. భారతదేశ నదులు నీటిపారుదల, ఇది కూడా సిలబస్లో మెన్షన్ చేశారు కాబట్టి చదవాలి. ప్రజలు నివాస ప్రాంతాలు, ప్రజలు వలసలు, ఈ మూడు సిలబస్లో మెన్షన్ చేశారు కాబట్టి ఈ మూడు చదవాలండి. ఫ్రెండ్స్, 9th టాపిక్ విషయానికి వస్తే రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ, ఇది సిలబస్లో ఎక్కడ మెన్షన్ చేయలేదు. కాకపోతే రాంపురం అనే గ్రామం గురించి మనం చదవాల్సిన అవసరం లేదు. కానీ ఈ లెసన్లో మీరు చూసుకుంటే వ్యవసాయం గురించి, పెట్టుబడి గురించి, ఉత్పత్తి గురించి టాపిక్ అనేది ఇచ్చాడు. ఈ టాపిక్ అనేది చదవాలి. నెక్స్ట్ ప్రపంచీకరణ, ఇది కూడా మెన్షన్ చేశారు కాబట్టి చదవాలి. తర్వాత ఆహార భద్రత, సమానత, సుస్థిర అభివృద్ధి, ఈ రెండు చదవాల్సిన అవసరం ఉంటుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ పార్ట్ విషయానికి వస్తే ఇక్కడ చూస్తే 13, 14 రెండు టాపిక్స్ ప్రపంచ యుద్ధాల గురించి ఇచ్చారు. ఇవి ఎక్కడ సిలబస్లో మెన్షన్ చేయలేదు కాబట్టి ఇవి మనం చదవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 15 వలసపాలిత ప్రాంతాల్లో జాతి విముక్తి ఉద్యమాలు, ఇది కూడా కొంచెం రిలేటెడ్గా వస్తుంది. ఎందుకంటే వలస గురించి, ఈ ఉద్యమాల గురించి అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఇది చదవాలి. 16 భారతదేశ జాతీయ ఉద్యమం, ఇదైతే ఖచ్చితంగా చదవాలండి. ఎందుకంటే 8th క్లాస్ రిలేటెడ్. స్వతంత్ర భారతదేశ రాజ్యాంగ నిర్మాణం, ఇది కూడా చదవాలి. స్వతంత్ర భారతదేశం మొదటి 30 సంవత్సరాలు, ఇది కూడా చదవాలి. రాజకీయ ధోరణిలో ఆవిర్భావం, ఇది కూడా చదవాలి. ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రపంచం, భారతదేశం, ఇది కూడా 8th రిలేటెడ్ వస్తుంది కాబట్టి చదవాలి. సమకాలీన సామాజిక ఉద్యమాలు, పౌరులు, ప్రభుత్వాలు, ఈ రెండు కూడా చదవాలండి. సో ఫ్రెండ్స్, 10th క్లాస్ ఆల్మోస్ట్ మనం చూసుకుంటే 13, 14 ఈ రెండు టాపిక్స్ మినహా మిగతావన్నీ ఆల్మోస్ట్ అన్నీ చదవాలి. సో ఫ్రెండ్స్, ఈ రెండు వీడియోలు మీరు చూడడం వలన సిలబస్పై ఖచ్చితంగా మీకు క్లారిటీ అనేది వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.